దర్శి మండలంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు జరుగుతుందని దర్శి మండల మోటార్ ఇన్స్పెక్టర్ పి రవికుమార్ శనివారం దర్శి నగర పంచాయతీ పొదిల్ రోడ్లో ఉన్న ఆర్టీఓ కార్యాలయంలో ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డీఆర్ న్యూస్ టీవీ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రహదారి భద్రత మన అందరి బాధ్యత అని, ప్రతి వాహనదారుడు ఈ పదం గుర్తెరిగి వాహనాలను నడిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, అలాగే 30వ తేదీ స్కూల్ బస్సులు, లారీలు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ ద్విచక్ర వాహనదారులకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, డ్రైవర్లందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దర్శి పట్టణంలో ఆర్టీఓ కార్యాలయం ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు మాసోత్సవాల సందర్భంగా రాస్తారోకో చేయడం జరిగింది. అలాగే 29వ తారీఖు ఆర్టీఓ కార్యాలయం వద్ద మెడికల్ క్యాంపు నిర్వహించినట్టుగా మన ఆర్టీఓ గారు ఏడీ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఎస్డీఆర్ ప్రేక్షకులకు ఇప్పుడు తెలియపరచడం జరుగుతుంది. నమస్తే సార్, ఈరోజు కార్యక్రమాలు మీరు చెప్పాలని కోరుకుంటున్నాం సార్. రోడ్డు భద్రత మహోత్సవాలు ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 19 వరకు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు వార్కన్ ర్యాలీ మా ఆఫీస్ నుంచి గడియారం సెంటర్ పెట్టడం జరిగింది. ఇందులో డిఎస్పీ గారు, ఒంగోలు నుంచి మా సీనియర్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళందరూ రావడం జరిగింది. అలాగే 29వ తారీఖున మా ఆఫీస్ నందు స్కూల్ బస్ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి ఐ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అలాగే 30వ తారీఖున అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్ బస్సులకి, బస్సు డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి అవగాహన జరుగుతుంది. అట్లాగే 2వ తారీఖున మా ఆఫీస్ దగ్గర నుంచి 2 వీలర్ మోటార్ సైకిల్ ర్యాలీ ఇక్కడి నుంచి గడియార సంబరం జరుగుతుంది. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఈ ప్రోగ్రాం గవర్నమెంట్ వారు పెట్టడం జరిగింది. రాత్రుల సమయంలో కొంతమంది కుర్రవాళ్ళు బండ్లు వేసుకొని ఆకులు కొట్టుకుంటూ శబ్దాలతో తిరుగుతూ ఉంటారు. వాళ్ళపైన చర్య ఎలా తీసుకుంటారు? మీరు ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ చేసి ఆ మోటార్ సైకిల్పై కేసులు రాసి కోర్టు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చేస్తాం. రోడ్డు భద్రత మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వచ్చినప్పుడు అవగాహన అందరికీ ఉండాలి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం పెడుతున్నాము. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించి ఈ యాక్సిడెంట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం.